అసలు మనం రంగులతో ఆడే ముందు పెద్ద మంటలు ఎందుకు వేస్తాం? 1-2 కాదు, ఏకంగా 40 రోజుల పాటు ఒక ఊరు మొత్తం హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో మీకు తెలుసా? ఇది కేవలం ఒక రంగుల పండుగనా, లేక దీని వెనక ఒక పెద్ద విజ్ఞానం మరియు ఏన్షియంట్ పురాణిక్ సీక్రెట్ ఉందా? ఈ రోజు హోలీ గురించి ఈ మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలుసుకుందాం. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు గోలోకలీలలు. మన అందరి కోసం ఒక రంగుల పండుగ రాబోతోంది, అదే హోలీ. ఈరోజు వీడియోలో ప్రహ్లాదుని భక్తి నుండి కృష్ణుని రంగుల వరకు, అలాగే నార్త్ నుండి సౌత్ వరకు హోలీ అసలు రహస్యాలు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, ఈ పండుగని ఫాల్గుణ పౌర్ణమి రోజు ఎందుకు చేసుకుంటాం? ఎందుకంటే ఇది ఋతుసంధి టైం, అంటే ఎగ్జాక్ట్ గా వింటర్ ఎండ్ అయ్యి సమ్మర్ స్టార్ట్ అయ్యే రోజు. స్టోరీ నంబర్ 1, శ్రీమద్ భాగవతం నుండి. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుణ్ణి చంపడానికి ట్రై చేశాడు. తన సోదరి హోలికకి ఒక పవర్ ఉంది, ఆమెని నిప్పు ఏమీ చెయ్యలేదు. సో ఆమె ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో పెట్టుకుని మంటలో కూర్చుంది. కాని ప్రహ్లాదుడు మాత్రం శ్రీహరి మీద నమ్మకంతో ఓం నమో నారాయణాయ అని జపం చేశాడు. సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చింది. హోలిక మీద ఉన్న ప్రొటెక్టివ్ షాల్ ఎగిరి ప్రహ్లాదుణ్ణి కవర్ చేసింది. హోలిక బూడిదైపోయింది. ప్రహ్లాదుడు సేఫ్గా బయటికొచ్చాడు. దీనినే మనం హోలికా దహన్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజు ముఖ్యంగా సాక్షాత్తు శ్రీహరి నరసింహస్వామిని పూజిస్తాం. ఇప్పుడు స్టోరీ నంబర్ 2, శివపురాణం ప్రకారం జరిగిన ఇన్సిడెంట్. మన సౌత్ ఇండియాలో దీనిని కామదహనం అంటారు. లార్డ్ శివ డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మన్మథుడు శివుడి ధ్యానాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక పుష్పబాణం వేశాడు. అంతే, శివుడికి కోపమొచ్చింది. ఆయన 3వ నేత్రం ఓపెన్ చేశారు. ఆ మంటల్లో కామదేవుడు దగ్ధమైపోయాడు. సో మనం మనలో ఉన్న బ్యాడ్ డిజైర్స్ ని ఈ రోజు తగలబెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇందులో పెద్ద సైన్స్ ఉంది. ఈ సీజన్ చేంజ్ వల్ల గాలిలో బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. హోలికా దహనం మంటల వల్ల ఆ వేడికి ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే సమ్మర్ ర్యాషెస్ నుండి కాపాడుకోవడానికి ఏన్షియంట్ టైంలో న్యాచురల్ కలర్స్ అంటే పసుపు, వేప, కుంకుమ వాడేవారు. ఇవి మన స్కిన్ కి మంచి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తాయి. సో ట్రై టు ప్లే విత్ న్యాచురల్ కలర్స్ ఓన్లీ. ఇప్పుడు అసలు కథ. గర్గ సంహిత ప్రకారం కలర్స్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? దీనికి అబ్సల్యూట్ రాజు మన శ్రీకృష్ణ. బృందావనంలో చిన్న కృష్ణుడికి ఒక డౌట్ వచ్చింది. కృష్ణుడు చాలా సాడ్గా వెళ్లి యశోదమాతని అడిగాడు, అమ్మా, రాధ అంత తెల్లగా అందంగా ఉంది, నేనెందుకింత నల్లగా ఉన్నాను? నన్నెవ్వరూ ప్రేమించరు అని ఏడ్చాడు. అప్పుడు యశోద అమ్మ నవ్వుతూ ఒక సూపర్ ఐడియా ఇచ్చింది. కన్నా, నువ్వు వెళ్ళి నీకు నచ్చిన రంగు తీసుకుని రాధ మీద పుయ్యి. అప్పుడు ఇద్దరూ ఒకేలా ఉంటారు, మీ ఇద్దరి మధ్య భేదముండదు. అంతే. కృష్ణుడు ఫుల్ ఎగ్జైటెడ్గా తన ఫ్రెండ్స్తో కలిసి బర్సానా వెళ్లి రాధా మరియు గోపికల మీద పింక్ అండ్ యెల్లో రంగులు చల్లాడు. గోపికలు కూడా రిటర్న్లో కృష్ణుడి మీద రంగులు చల్లారు. అలా బృందావనంలో రంగుల పండుగ అనే ఒక అద్భుతమైన డివైన్ రొమాన్స్ స్టార్ట్ అయింది. చూశారు కదా రాధాకృష్ణుల హోలీ ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ ఇండియాలో హోలీ అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. నార్త్ ఇండియా, ముఖ్యంగా వ్రజభూమి అంటే బృందావనం, మథుర, బర్సానాలో హోలీ ఒక్కరోజుతో ఆగిపోదు. ఏకంగా 40 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు. వసంత పంచమి రోజు నుండే ఇక్కడ హోలీ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ 40 రోజులు ఏం జరుగుతుందంటారా? వసంత పంచమి రోజున ఫస్ట్ కలర్ అంటే గులాల్ని కృష్ణుడికి పెట్టి ఈ ఉత్సవాలు మొదలు పెడతారు. ఆ రోజు నుండి ప్రతిరోజు బృందావనంలోని టెంపుల్స్లో రసియా అంటే స్పెషల్ హోలీ సాంగ్స్ పాడుతూ భక్తుల మీద స్వామివారి ప్రసాదంగా రంగులు, పువ్వులు చల్లుతూనే ఉంటారు. ఇదొక 40 రోజుల నాన్ స్టాప్ పండుగ. ఈ 40 రోజుల్లో ఒక్కో ఊరిలో ఒక్కో రకమైన హోలీ ఉంటుంది. ఫస్ట్ బర్సానా మరియు నందగాంలో లట్మార్ హోలీ జరుగుతుంది. ఇక్కడ అమ్మాయిలు గోపికలుగా సరదాగా అబ్బాయిలను గోపాలురుగా కర్రలతో కొడతారు, అబ్బాయిలు షీల్డ్స్తో ఆపుతారు. ఇదొక ప్రేమ యుద్ధం, అంటే వార్ ఆఫ్ లవ్. ఆ తర్వాత గోకులంలో ఛడీమార్ హోలీ. ఇక్కడ కృష్ణుడి బాల్యలీలలను గుర్తు చేసుకుంటూ చిన్న చిన్న కర్రలతో సరదాగా ఆడుకుంటారు. మరొక అద్భుతమేంటంటే బృందావనంలో జరిగే విడోస్ హోలీ. పాత ఆచారాలను పక్కన పెట్టి వృద్ధ మహిళలు గోపీనాథ్ టెంపుల్లో కృష్ణుడితో రంగులాడుతూ ఆనందంగా గడుపుతారు.
ఇలా 40 రోజుల పాటు మథురలో గోవర్ధన్ గిరిలో ఎక్కడ చూసినా రంగులే, ఎక్కడ విన్నా రాధే రాధే నామస్మరణే. కానీ మన సౌత్ ఇండియాలో అంటే తెలంగాణ మరియు ఆంధ్రాలో మనం మంటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. దీనిని కాముని పున్నమి లేదా కామదహనం అంటారు. గడ్డి పిడకలతో చేసిన కాముని బొమ్మని తగలబెడతారు. ఇది మన స్పిరిచువల్ జర్నీలో కామాన్ని జయించడానికి సింబల్. తర్వాత రోజు చిన్నపిల్లలు పెద్దలు సరదాగా రంగులు పూసుకుని వసంతోత్సవం ఆడతారు. ఈ హోలీ మీ లైఫ్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని బర్న్ చేసి కొత్త హ్యాపీనెస్ అనే కలర్స్ని నింపాలని గోలోకలీలలు కోరుకుంటోంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన కల్చర్ వెనుక ఉన్న నిజమైన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మన పురాణ కథల వెనుక ఉన్న మరిన్ని రహస్యాల కోసం మన గోలోకలీలలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.